దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధి సమీపిస్తూ ఉన్నాము. అయ్యా, ఈ చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చి మరొక్కసారి ఈ రీతిగా నీ మందిరంలోనికి నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా పట్ల మీరు జరిగించిన ప్రతి విధమైన మేలును బట్టి, మీ సంరక్షణ పోషణ బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావలసి ఉన్నారో, ఎందరు రావాల్సి ఉన్నారో వారందరినీ కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరము సమయానికి నీ మందిరంలో చేరుకొని నీ మందిరంలో ఎక్కువ సమయం నా తండ్రి గడిపి అందుకు 1000 రెట్ల ఆశీర్వాదం ఇస్తానన్నారు. అవన్నీ మేము పొందుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి, మీ సన్నిధిని మా మధ్య ఉంచండి, మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకురండి. ప్రభువా, మా హృదయ కాఠిన్యం తొలగించండి, మాలోని అస్థిరత్వాన్ని తొలగించండి, మా శరీర బలహీనతలు తొలగించండి, ఆపాదికి లయపరచండి. మీ క్రియలు మాకు అనుగ్రహించబడినట్లుగా మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. వాయిద్యాలు వాయించువారిని, పాటలు పాడువారిని, పరిచర్య చేయువారిని, నన్ను మమ్మల్ని అందరినీ కూడా వర్తమానికులను మీ స్వాధీనంలో ఉంచుకొని క్రమపరిచి నా ప్రభువా దీవెనకరమైన రీతిలో నడిపించి ప్రతి ఒక్క విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కోరకుమార్ రాసినటువంటి 84వ కీర్తనను ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. ఉత్తర ప్రత్యుత రీతిగా కొరవ కుమారులు రాసినటువంటి 84వ కీర్తన చదువుకుందాము. చివరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మాకేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారముల్లో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. సమయంలో కొన్ని ప్రత్యేకమైన పాటలు ఉందాం. మొదటిగా గాలింకి హెప్సిబా, తర్వాత ఆనందు, చివరిగా వాణ్యం వచ్చి పాటలు పాడతారు. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయశీలుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాలి దీపముగా వెలుగు చిన్నవాడా, ఆరాధింతు నిన్నే
లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేని స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి. బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. నా గానము నా ప్రాణము నీవే కదా స్వామి. నీవే కదా స్వామి యేసయ్యా.
కదా స్వామి యేసయ్యా నా ప్రాణము నీవే కదా. ఆదియు అంతము నీవేనయ్యా, ఆదుకునేవారు మీరేనయ్యా. ఆదియు అంతము నీవేనయ్యా, ఆదుకునేవారు మీరేనయ్యా. ఆలోచన కర్త ఆత్మసంపూర్ణుడా,
సమీపించెను నీకు వెలుగు ఉదయించెను విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను చిన్నగిల్లు కళ్ళల్లోన కన్నీరెంత కాలం కష్టాల బాటలోన సాగరు పయనం అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. లేఖన భాగములను అరుణ్ అవిశేఖర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాము. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచూ ఉండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొంచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లైపా అనువాడు యెరూషలేములో బస చేయుచూ ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడివే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. దేవుడి వాక్యం దీవించుగాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. రెవరెండ్ డాక్టర్ ఐపీసీ కరుణ్ కుమార్ గారు ఉన్నారు. చాలా కాలం క్రితం మనకు వర్తమానాలు అందించారు. అలాగే నెల్లూరు టౌన్ హాల్లో కూడా మీటింగ్స్ పెట్టి చక్కటి వర్తమానాలు మనకు అనుగ్రహించి ఉన్నారు. వీరు మరి మచిలీపట్నం విజయవాడ 2 పట్టణాల్లో చర్చిలు పెట్టి సిటీ లైట్ చర్చెస్ అని పెట్టి వారు సేవలో ఉన్నారు. వీరు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథ్స్ గోల్డ్ మెడలిస్టు. అప్పుడు మనోడు కాబట్టి ఆధునిక అభినవ అంబేద్కర్ అని పేరు పెట్టారు అక్కడ ఆయనకి. గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత ఎంబీఏ చేశాడు. గవర్నమెంట్ వాళ్ళు పిలిచి మ్యాథ్స్ లెక్చరర్గా ఉద్యోగం ఇచ్చారు మచిలీపట్నం ప్రాంతంలో. వీళ్ళ భార్య కూడా మరి నోబెల్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు.
వీరికి ఒక కుమార్తె ప్రస్తుతం అమెరికాలో చదివిపిస్తున్నారు ఆ కుమార్తెని. అంతేకాదు యూట్యూబ్లో కూడా లైవ్లో కూడా వారి యొక్క పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మీకు కొన్ని విషయాలు పరిచయం చేయాలి. నా సొంత తమ్ముడు, చిన్న తమ్ముడు, ఆఖరి తమ్ముడు అనేక ప్రపంచ దేశాలు తిరుగుతూ అంతర్జాతీయంగా మరి చక్కటి వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. కనుక ఈ సమయంలో వారు మన మధ్యకి రావడం చాలా సంతోషం. చదువుబడిన వాక్య భాగాన్ని అనుసరించి మనకు వర్తమానం అందిస్తారు. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసు నాయనా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాను నాయనా. ఏ పాటి వాళ్ళం ప్రభా మేము. నేనైతే యోగ్యుడిని కాను ప్రభా. నీ రక్తంతో పవిత్రపరిచి నీ పక్షంగా నిలుగుబట్టుకుని యోగ్యుడిగా మార్చు నాయనా. నీ బూరగా నన్ను వాడుకో ప్రభా. నువ్వు మాట్లాడితే వినాలని ఉందా ప్రభా. నువ్వు మాట్లాడితే వినాలని ఆశగా ఉంది నాయన. నువ్వు మాట్లాడితే మా ఆత్మలు ఉజ్జీవింపబడతాయి ప్రభా. నువ్వు మాట్లాడితే మాకు ఆదరణ కలుగుతుంది నాయన. నువ్వు మాట్లాడితే మేము ఆశీర్వాదాలకు యోగ్యులుగా మారుతాం ప్రభా. నీ స్వరం మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. నీ వాక్యపు విత్తనాలు వెదజల్లబడుతూ ఉండగా నాయన బిడ్డల హృదయాలు అవి నాటబడి 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలించడానికి కృప చూపించండి ప్రభా. నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి లీడర్స్, నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ఏస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యంలో ఇప్పుడే మనం చూసాం, ఇన్ ద రోడ్ ఆఫ్ ఎంఐఎస్. ఆ ఎంఐ మార్గంలో యేసయ్య శిష్యులు వెళుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఒక ఇద్దరు వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మరి మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళు ఎంఐ అనే గ్రామానికి వెళుతున్నారు యేసయ్య శిష్యులు ఇద్దరు. వెళ్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారంట. ఇద్దరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారంట. ప్రభువు చెప్పాడు కదా, 2-3 ఎక్కడైతే నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. వాళ్ళిద్దరూ ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత చక్కగా బ్యూటిఫుల్గా రాశారంటే అండి, యేసు వచ్చి వారితో కలిసి నడిచాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చి వారితో కలిసి నడిచాడంట. వాళ్ళు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువు వారితో కలిసి నడిచాడంట. కొన్ని పర్యాయాలు ప్రభువు మనతో నడుస్తుంటాడండి. మనతో కూడా ఆయన కలిసి నడుస్తుంటే, ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే వాక్యం మీ అందరూ చూశారు, చదివారు. దుఃఖముకులై నిలిచారంట. వాళ్ళ హృదయము దుఃఖంతో ఉంది. దే ఆర్ స్ట్రకెన్, దేర్ హార్ట్స్ ఆర్ స్ట్రకెన్ విత్ గ్రీఫ్. వాళ్ళు ఎలాగున్నారంటే దుఃఖముతో నిండి ఉండి ప్రభు అడిగినప్పుడు దుఃఖముకులై నిలిచారంట. దుఃఖంతో వాళ్ళు నడుస్తూ ఉన్నారు, ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి ఇలా జరిగిందేంటి? మనం అనుకున్నది ఒకటి, జరిగింది మాత్రం ఇంకొక రకంగా ఉంది. ఇది నిజమా, ఇది కాదా, ఇది వాస్తవమా? ప్రభువు వారితో కలిసి ఎందుకు నడిచాడండి? ఎందుకు నడిచారంటే వాళ్ళు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. ఎంత మంచోళ్ళు చూడండి. ఇద్దరు కలిసిన ప్రభు. మనం కూడా బయట ఎక్కడైనా మనోళ్ళు కూడా ఇద్దరు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? చక్కగా ప్రభువుని గురించే మాట్లాడుకుంటారని అనుకుంటున్నా. బయట మనం కలిసాము, ఒక 3 సహోదరులు కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? చక్కగా ప్రభువుని గురించి మాట్లాడుకుంటారు. అవును కదండి. క్లియర్గా వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన ఇశ్రాయేలుని విమోచించేవాడు ఈయనే అని మేము అనుకున్నాం, నమ్మాం. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకు గాంధీ మహాత్ముడు ఎలాగైతే స్వాతంత్రం తీసుకుని వచ్చాడో ఆంగ్లేయుల నుంచి, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, అదేవిధంగా యేసు ప్రభు కూడా ఇశ్రాయేలుని రోమా ప్రభుత్వం నుంచి స్వాతంత్రం తీసుకొచ్చి వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారేమో అని అనుకున్నారంట. ఇశ్రాయేలు విమోచించేవాడు ఈయనే అనుకున్నాం. కానీ మేము అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పుడైతే వీళ్ళు అనుకుంటూ వీళ్ళు మరి ప్రభువు లేచి ఉన్నాడని అంటున్నారు. చూడండి, వాక్యం వీళ్ళు సరిగా అర్థం చేశారు. అందుకే ప్రభువు అంటాడు, ప్రవక్తలను నమ్మని వాళ్ళలారా, మందమతులారా,
లేఖనములను సరిగా అర్థం చేసుకోలేకపోవడమే వాళ్ళకు వచ్చిన దుఃఖానికి కారణం. వాళ్ళకు వచ్చిన బాధకి దుఃఖానికి కారణం ఏంటంటే లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం. అంటే వాళ్ళు ఒక భావాన్ని ఏర్పరచు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు లేఖనములోంచి, దేవుని వాక్యములోంచి వాళ్ళు ఏ అభిప్రాయాలను అయితే ఏర్పరచుకున్నారో, అది పారంపర్యంగా వచ్చిందో లేదా వేరొకరు చెప్పారు, వేరొకరు బోధించారు, వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయం ఒక రకంగా ఉంది, వాస్తవ పరిస్థితులు ఇంకో రకంగా ఉన్నాయి. లేఖనానికి సత్యానికి దూరంగా మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు జరిగేది కన్ఫ్యూజనే. దేవుని వాక్యం బోధించేది ఒక రకంగా ఉంది, మన యొక్క పరిస్థితులకి అనుకూలంగానో లేదా మన మనసుకు నచ్చిన విధంగానో మనం ఏర్పరచుకునే అభిప్రాయం ఇంకో రకంగా ఉంది. అందుకే సాతాను గాడు అంటాడుగా, ఏమయ్యా దేవుని వాక్యం ప్రభువు అంటాడు, దేవుని వాక్యం రాసింది కదా, దూకు, దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారా, నువ్వు దూకవయ్యా, మంచి కరెక్టే కదా, తప్పే ఉంది. వాడు అడిగిందంటే చాలా లాజిక్ ఉంది. నీ కాళ్ళకి రాయి, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారని ఉంది కదా, దూకు, మరి దూకొచ్చుగా. దేవుని గ్రంథం నువ్వు దూకుము, నేను నీ పాదములకు రాయి తగలకుండా దూతలు దూకుమనేది ఓడి యాడ్ చేశాడు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ప్రభు దూకు, నేను నిన్ను రాయికి నీ పాదములకు రాయి నీ ఎత్తి పెట్టుకుని ఎక్కడ రాయిలా, నువ్వు దూకమని చెప్పలా, నీ పాదములు రాయి తగలకుండా. చూసారా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ప్రభువుకి అది తెలుసు, ప్రభువుకే వాడు బోధిస్తే. ఈ రోజున కూడా అనేక మంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. దేవుని వాక్యం ఒకటి ఉంటుంది, మనం ఏర్పరచుకునే అభిప్రాయాలు ఇక్కడ మన కన్వీనియన్స్ సేకనమాట. అది మనకు కన్వీనియంట్గా ఉండాలని, మనకు అనుకూలంగా ఉండే అభిప్రాయాలను ఏర్పాటు చేసుకునేదానికి మనం ఇష్టపడుతూ ఉంటే విభిన్న బోధనలు దేవుని వాక్యానికి అనుకూలం కాదు. వీళ్ళు దుఃఖముఖులై ఉండడం కారణం ఏంటంటే వీళ్ళు ప్రభుని గురించి ఏర్పరచుకునే అభిప్రాయం ఒకటి, లేఖనాలు ఉండేది ఒక్కొక్కటి. యేసయ్య వచ్చి ఎప్పుడైతే వారికి లేఖనాలను విశదీకరించి చెప్పారో అప్పుడు వాళ్ళ కన్ఫ్యూజన్ అంతా తొలగిపోయింది. ప్రభు వచ్చి మాట్లాడినప్పుడు, ప్రభు వచ్చి వాళ్ళకి వివరించినప్పుడు, మనలో కూడా చాలామంది ఈ అమ్మాయి ప్రతి ఒక్క విశ్వాసి ఈ అమ్మాయి మార్గ ప్రయాణం అనేది అతని జీవితంలో ఉండాల్సింది ఉంటుంది కూడా. మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, అరే ఇలా ఇది జరిగిందేంటి, ఇలా ఎందుకు ఇది జరిగింది, పాస్టర్ గారు చెప్పిన బోధ ఏమన్నా తప్ప రాంగా, బైబిల్లో రాసిన వాక్యాలు ఏమన్నా తప్ప రాంగా, ఇలా ఎందుకు జరిగింది, మరి నేను ఇప్పుడు దాకా ఏర్పరచుకున్న నమ్మకం విశ్వాసం అంతా తప్ప, అరే నాకు స్వస్థత ఎందుకు రావట్లేదు, అరే నాకు కావలసింది నా యొక్క ఈ అక్కర ఎందుకు తీరట్లేదు, అరే నేను ఇది కావాలని కోరుకుంటున్నా కదా, ఇది జరిగితే నా జీవితం బాగుండాలి కదా, ఇది ఎందుకు జరగట్లేదు. మరి దేవుని యొక్క వాక్య భాగాలుగానే మనం కానీ చూసినట్లయితే మరి ఇవన్నీ కూడా ఇదిగో నీవు అడుగక మునిపే నీ పరలోక తండ్రికి నీకేం కావాలో తెలియను అని వ్రాయబడి ఉంది కదా. మరి ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ కన్నీరేంటి, ఈ ఇబ్బందులేంటి, ఏంటి నాకు విశ్వాసం లేదా, నాకు నమ్మకం లేదా. కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, పాస్టర్ గారు మా ప్రార్థన చాలట్లేదు, మీరు కూడా ప్రార్థన చేయండి అంటుంటారు. ప్రార్థన చాలట్లేదంట. అదేమన్నా ప్రార్థన ఏమన్నా అర కేజీ ఉండాలా, కేజీ ఉండాలా? అర కేజీలు కాదు కదా. ప్రభువు చెప్పిన మాట ఏంటి, ఇట్స్ ఎ ఛాలెంజ్. నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వేమీ నమ్ముతుండవు, ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమీ నమ్ముతుండవు, నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన నా ప్రభు దగ్గరికి వెళుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా వెళుతుంది. నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది చెప్పిన దేవుడు నీ ప్రార్థన వినకుండా ఆలకించకుండా మాత్రం ఉండడు. కానీ పరిస్థితులు చూస్తే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయేంటి, ఈ బాధలేంటి, కష్టాలేంటి. ప్రభు ఏం చెప్పాడు, ఎన్నోసార్లు మనం బోధించి ఉంటాం. నీకు కానీ విశ్వాసం ఉంటే ఈ కొండ తీసి సముద్రంలో పడాలని కోరుకొని నువ్వు మా మనసులో నమ్మినట్లయితే అది జరుగుతుంది. మరి జరగాలి కదా. మరి ఎందుకు ఈ జరగట్లేదు? మీలో అక్కర్లు లేని వాళ్ళు ఉన్నారు, అందరికీ అక్కర్లు ఉన్నాయి, నాకు కూడా ఉంది అక్కర. ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నా, తీరట్లేదు. మరి నమ్మకం లేదా? నమ్మకం ఏమైంది? మరి నమ్మకం ఉంటే జరగాలి కదా. ఇదే కన్ఫ్యూజన్. అమ్మాయి మార్గంలో ఉన్న ఈ శిష్యులకు వచ్చిన ప్రాబ్లమే అది. మన అందరూ కూడా అమ్మాయి మార్గంలోనే ఉన్నాం, మరి ఎందుకు జరగట్లేదు?
ఈ కొండను తీసి నువ్వు విశ్వాసం ఉంటే ప్రార్థన చేసి నువ్వు నమ్మితే ఈ కొండ తీసి సముద్రంలో పడాలంటే సముద్రంలో పడుతుందని చెప్పిన ప్రభువే ఆయన ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా? నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించము. ఆ నేర్పించిన ప్రభు అక్కడ దాన్ని ప్రాక్టీస్ చెయ్యొచ్చుగా. ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోయింది అని నమ్ముంటే ఆ పాత్ర తొలగిపోయేదిగా. మన విశ్వాస సంబంధుల ప్రయాణములు ఎలా ఉంటుందంటే మన ప్రార్థన కూడా, మనం అడిగే విధానం కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా మారిపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్. మన హృదయాలు ఏ విధంగా మారుతాయంటే మనం అడిగే ప్రార్థన, మనం అడుగుతున్నవి కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా మారిపోతాయి. నీకెంత నమ్మకం ఉంది అది ఇది అనుకున్నా కూడా దేవుని చిత్తం లేకపోతే ఆ కొండ మాత్రం అక్కడ నుంచి కదలదు. దేవుడి చిత్తం ఉంటేనే కదులుతుంది. నేను మా పాపకి నేర్పిస్తూ ఉంటాను ప్రార్థన. ఇన్ని వద్దు, నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, ఏం అడగొద్దని చెప్తా. ఒకటే అడుగు, నీ చిత్తానికి అనుకూలంగా నా హృదయాన్ని మార్చయ్యా. దాట్స్ ఎనఫ్. అప్పుడు దేవుడు ఏమిచ్చినా సంతోషమే. మన కోరికలు కాదు, మన యొక్క అభిరుచులు కాదు, మన హృదయము దేవుని చిత్తానికి అనుకూలంగా మారిపోయిందనుకో, ప్రతిదీ సంతోషమే, ప్రతిదీ కూడా ఆనందమే. అమ్మాయి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఏంటిలా జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ సమస్యలేంటి, ఈ ఇబ్బందులేంటి, నా ప్రార్థన ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది నా ప్రార్థన? ప్రభువు మరి వారి దగ్గరకు వచ్చి లేఖనాలని విశదీకరించినప్పుడు అంట వాళ్ళ కన్ఫ్యూషన్. అందుకని చెప్తున్నారు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యములో మనల్ని మనము చూసుకున్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన స్థితిలోనికి మనం వచ్చినప్పుడు నిజంగా మన దుఃఖం, మన బాధ, మన కష్టాలు, ఇబ్బందులు ఇవేవి కూడా మన దుఃఖం, మన బాధ, మన కష్టాలు, మన ఇబ్బందులుగా మనకు కనబడవు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనందరూ తెలుసు, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది. పాటలు మాత్రం బాగా పాడతాం కదా, చాలా చక్కగా పాడతాం కదా. కానుకలప్పుడు కొన్నిసార్లు పాటలు పాడుతూ ఉంటాం. కానుకలప్పుడు ఏం పాట, నీ ఉంటే చాలు నాకు యేసయ్య, చక్కగా ఆ పాటల్లో భలే ఉంటుంది కదా ఆ పాట. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, కానుకలప్పుడు పాట. వేసేది మాత్రం 10 రూపాయలు, పాట మాత్రం ఆస్తుల దాకా వెళ్ళిపోయింది. పాట మాత్రం ఆస్తుల దాకా వెళ్ళిపోయింది, అనాథగా మిగిలిపోతున్నాం. కానుక మాత్రం 10 రూపాయలు, 100 రూపాయలకి. అన్నీ తెలుసు, అన్నీ మనకు తెలుసు, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ఇబ్బందిగా ఉంది. మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కన్ఫర్మేషన్ స్టేట్లోకి రావట్లేదు. వచ్చిన ప్రాబ్లం అది. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, బోర్డు వాగ్దానం మనకు తెలుసు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. నీకు విరోధముగా ఏ ఆయుధము, అన్నీ తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. అది కన్ఫర్మేషన్ స్టేట్లోకి మనం రావాలి. ఈ కన్ఫర్మేషన్ స్టేట్లోకి అంటే ఒకసారి ఒక ఆమెకి ప్రార్థన చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఆమెకి తీవ్రమైన జ్వరంలో ఉందంటే, జస్ట్ ఇంకేం లేదు, జ్వరంలో ఉంది. పాస్టర్ గారు 2 గంటలు వెళ్ళాను, ప్రార్థన చేసి అంతా బలంగా ప్రార్థన చేసి ఇక లేచి నడువమ్మ అన్న, ప్రభువుని గుర్తు చేసుకొని. ఆమెన్నది తర్వాత లేస్తాలేండి పాస్టర్ గారు అన్నది. నేను అనుకున్నా 38 సంవత్సరాల నుంచి బెతస్తా కూనీటి దగ్గర పడి ఉన్నవాడిని ప్రభు నువ్వు లేరా అంటే తర్వాత లేస్తానులే యేసయ్య అంటే అద్భుతం జరిగేది. అక్కడ జరిగేది కాదు కదా. పక్షవాతంతో పడి ఉన్నవాడిని ప్రభు లేరా, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని ఎలా అంటే నేను తర్వాత లేస్తాలేండి అంటే అయ్యేది అక్కడ అద్భుతం. ప్రభు అద్భుతం చేస్తాడు. లేచే నమ్మకం నీకుండాలి. దేవునికి స్తోత్రం. లేచే నమ్మకం నీకుండాలి. మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ప్రభు లేమన్నప్పుడు వాళ్ళు లేచారు చూసారా, వాళ్ళ నమ్మకం కూడా గొప్పది. లేచే నమ్మకం మనకు కూడా ఉండాలి. అరే సిలోయమ కోనేటి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కళ్ళు కడుక్కోరా అంటే గుడ్డి పడితే గుడ్డోడి నేను అంత దూరం నేనేడ వెళ్ళగలను అనకుండా వాడు వెళ్ళాడు చూసారా. ప్రభు అద్భుతం
ఈ చేయడం ఆయనది ఒక గొప్ప కార్యం అయితే, వెళ్ళిన వీళ్ళ విశ్వాసం కూడా గొప్పదే, లేచేదానికి ప్రయత్నించిన వీళ్ళ విశ్వాసం కూడా గొప్పదే. మనకు ఉన్నదంతా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ కన్ఫర్మేషన్ స్టేట్లోకి మనము రావట్లేదు. ఎందుకు ఈ రోజున మనకు ఆందోళన, ఎందుకు ఈ రోజున భయాలు, ఎందుకు ఈ రోజున మనకి ఇబ్బందులు, ఎందుకు ఈ రోజున మరి మనకు డిప్రెషన్లు ఎందుకు, మనకు ఫ్రస్ట్రేషన్లు ఎందుకు, మనకి యాంగ్జైటీలు ఎందుకు? కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నట్టు సత్యంగా మనము దాన్ని గ్రహించలేకపోవడమే మనకున్న ప్రతి డిప్రెషన్కి, మన స్ట్రెస్కి, మన యాంగ్జైటీకి కారణం. అది ఒక ఉన్నది, అయ్యా నేను చచ్చిపోతానేమనే భయం ఉందయ్యా. చచ్చిపోవన్నా, కోపం చూసింది, భయం ఎందుకు దానికి? సత్యం, ఎందుకంటే ప్రభు వచ్చింది ఆ మరణ భయము చేత పీడించబడుతున్న వాళ్ళందరికీ విడుదల కలిగించడానికి ప్రభు వచ్చాడు. ఎలా వస్తుంది ఆ మరణ భయము నుంచి విడుదల? చచ్చిపో, నష్టమే ఉంది. చచ్చిపోయేదానికి ఎందుకు భయపడాలి? మనందరం కూడా ఒక ఎక్స్పైరీ డేట్తో ఈ లోకానికి వచ్చాం, అవునా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అనుమానం లేదు. ప్రతి ఒక్కరు ఎప్పుడో రోజు రావాలి. మనకు ఈ బైబిల్ గ్రంథంలో చాలా భక్తులు అందరూ కూడా చచ్చిపోయినారు, అందరూ ఉన్నారు, ఇప్పటికీ నిలిచి అందరూ కూడా చచ్చిపోయారు. రాజులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అందరూ చనిపోయారు. మనం కూడా ఒక ఎక్స్పైరీ డేట్తో మనం వస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రభువులో ఉన్నాం. నీ దినములన్నీ నా గ్రంథములో, ఒక్క క్షణం దానికి ముందు, ఒక్క క్షణం దానికి వెనకాల మనం ఆ దినానికి వెళ్ళిపోతాం. అంతే, ఆ క్షణం వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? ఇంతకన్నా బ్రహ్మాండమైన ప్రదేశంలోనికి మనం వెళ్తాం. మనోహర స్థలాలంటవి. మీకోసం నేను స్థలమును అద్భుతమైన ప్రదేశానికి వెళ్తాం. ఈ ట్రాఫిక్లు, ఈ ఇబ్బందులు, ఈ పొల్యూషన్లు, ఉదయాన్నే లేసి గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునేవాళ్ళు, షుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, ఇంకా బీపీ ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, ఎక్కువ మసాలా తింటే కడుపొబ్బరము, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు ఏమి ఉండవు అక్కడ. అద్భుతమైన ప్రపంచం. ఎక్కడికి వెళ్తామంటే జగత్ పునాది వేయ పడక మునిపై మనం ఎక్కడ ఉన్నామో మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాం. హాస్టల్లోంచి సొంత ఇంటికి వెళుతున్నంత సంతోషం. దానికి ఎందుకు నేను భయపడాలి? దానికి భయపడాలా? ప్రభువు దగ్గర, నా తండ్రి దగ్గర వెళ్ళిపోతున్నాను. అందుకనే పౌలు అంటాడు, నాకైతే వెడలిపోయి నా ప్రభువుతో ఉండవలని ఉంది. ఎందుకనైనా అంత ఇష్టం? ఎందుకంటే ఎంతకన్నా అక్కడ బాగుంటుంది కాబట్టి అంత ఇష్టం. దేనికి భయపడాలి? మరణానికి ఎందుకు భయపడాలి? చచ్చిపోతామని ఎందుకు భయపడాలి? చచ్చిపోతే ప్రమోషన్, ఎంతకన్నా బ్రహ్మాండమైన స్థలానికి వెళ్తాం. ఎవరు కూడా నీ చావుని ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, నీ చావుని ఎవరు ఆపలేరు, డాక్టర్లు కూడా ఆపలేరు. ఎవరు కూడా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. నేను చెప్తున్నాం కదా, ఈ రోజులు ఇక్కడున్న మరి మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ధనవంతుడు ఎవరంటే ఒకడే ఒకడు. ఎవడంటే తింటే అరగాల, పడుకుంటే నిద్ర రావాల. అవునా కదా? ఈ రెండు ఉన్నోడే ధనవంతుడు, ఈ రెండు ఉన్నవాడే గొప్పోడు. ఏం కావాలి? తింటే, పడుకుంటే. అందుకని నాకు ఎప్పుడు స్కాట్, నాకు మార్గదర్శి ఎవరంటే స్కాట్ ఎవరు అనుకుంటున్నారా? స్కాట్ ఎవరు కదా, మా కుక్క. వాడికి ఎంత పెట్టినా అరిగిపోద్ది, ఏడ పడుకున్నా నిద్రపోతాడు. వాడికి భయం అనేదే లేదు. వాడికి ఎవరు వచ్చినా ఏదొచ్చినా వెళ్ళిపోతాడు. నిజంగా వాడు చూసి అనుకుంటారు నీలాగా బతకలరా అనుకుంటా. ఆయన చేతిని పట్టుకుంటే చాలు, మనకు ప్రతిదీ జరిగేదంతా కూడా, ఏది కూడా మనకు ప్రతిదీ కూడా మన ప్రభు ఉన్నాడు. నీ మరణాన్ని ఎవడు ఆపలేడు. మరణించాల్సిన రోజున మనం ప్రభు దగ్గరికి వెళతాం. మరణ భయము మనకు ఉండాల్సిన అవసరము లేదు. ఈ సత్యం ఎప్పుడైతే మనం గ్రహించమో, రోగాలు, రుష్టులు, ఇబ్బందులు, బలహీనతలు ఏంటి, ప్రభుకి స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకి లేదా? ఉంది. ప్రభుకి స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకు ఉంది. నమ్మగలిగిన శక్తి నీకుందా? ఎదురు చూడగలిగిన శక్తి, విశ్వాసం నీకుందా? ఎందుకు మనం నమ్మలేకపోతూ ఉన్నామంటే కారణం నిజమే. ఎందుకంటే కారణం ఒకటే, ప్రభు ఏ రోజు మనకు బైబిల్ గ్రంథంలో రాసేస్తున్నాడు. ఎందుకు నమ్మలేకపోతున్నానంటే, మీ విశ్వాసము మనుష్య జ్ఞానుని ఆధారము చేసుకొనుక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలి. మన విశ్వాసం ఈ రోజున మనుష్య జ్ఞానం, ఈ లోక జ్ఞానం భయంకరంగా వచ్చి పడ్డది. ఈ జ్ఞానంలోంచి మనం ఈ జ్ఞానాన్ని మన మనసులో పెట్టుకొని, ఈ జ్ఞానం కలిగి మనం ఈ జ్ఞానాన్ని నమ్మి దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నట్టు అసాధ్యం. అది
మనుష్యుని జ్ఞానము దేవుని జ్ఞానం ఈ రెండు కూడా ఎప్పుడు స్ట్రగులే. 5 చేపలు 2 రొట్టెలు ప్రభువు నాకు ఇచ్చి, ఎవరని ఇచ్చి, ఇక్కడున్న వాళ్ళందరికీ పంచమంటే నేను పంచుతానా? నా మీద నీకెందుకు ఎంత కోపం? వీళ్ళు నన్ను పట్టుకుని తంతారు. ఇప్పుడు 5 చేపలు 2 రొట్టెలు వీళ్ళకి ఇవ్వాలి. 5 రొట్టెలు 2 చేపలు వీళ్ళకి ఇవ్వాలంటే అదే చేపలు ఎక్కువ, రొట్టెలు ఎక్కువ. నాకేమో చేపలంటే ఇష్టం, అందుకని చేపల సంఖ్య ఎక్కువ వస్తుంటుంది. రొట్టెలే కదా, 5 రొట్టెలే కదా. 5 చేపలు 2 రొట్టెలు పెట్టుంటే బాగుండేది. సర్లే అయితే ఏం చేద్దాం, ఆ మెను అట్టుందుకే వదిలేద్దాం. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడున్న వాళ్ళందరికీ పంచమంటే ఏ మ్యాథమెటిషియన్ ఒకవేళ నిర్మలా సీతారామన్ అంత పెద్ద ఆమె కానీ పంచగలదా? మన ఫైనాన్స్ మినిస్టర్ ఆమెనా పంచగలదా? ఎవరు పంచలేరు. ఇది మనుష్యుని జ్ఞానం. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి వస్తుంది? ఒకటికి వస్తుంది. ఇది మనుష్యుని జ్ఞానం. ఎప్పుడైతే ఈ జ్ఞానం ఆబ్సెంట్ అయిపోయి ఈ జ్ఞానంలోనికి మనం వస్తామో అది యేసుతో సాధ్యం. అది యేసుతో సాధ్యం. ఈ జ్ఞానాన్ని నమ్మినప్పుడు, ఈ జ్ఞానాన్ని నమ్మాలంటే ఈ జ్ఞానం ఆబ్సెంట్ అవ్వాలి. ఈ జ్ఞానం పూర్తిగా మనుష్యుని జ్ఞానం మరుగున పడ్డప్పుడే దేవుని జ్ఞానాన్ని నువ్వు నమ్మగలవు. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? మనుషుని జ్ఞానానికి ఇస్తున్నావా? దేవుని జ్ఞానానికి ఇస్తున్నావా? నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తే నీ జీవితంలో అదే మరి సంభవిస్తుంది. నువ్వు మనుష్యుని జ్ఞానానికి ఇస్తే దానికి సంబంధించే జరుగుతుంది. నువ్వు మనుష్యుని జ్ఞానం ఆబ్సెంట్ అయిపోయి దేవుని జ్ఞానంలోనికి వచ్చినప్పుడు అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇది చాలా కష్టం, ఇది స్ట్రగుల్. అందుకని అంటారు కదా, మన ప్రాచీన స్వభావము చనిపోవాలంటే గోధుమ గింజ భూమిలో పడితే మన ప్రాచీన స్వభావం ఎప్పుడైతే అది చనిపోయి నూతన స్వభావంలోనికి వస్తామో, అంటే దేవుని మాటను 100% నమ్మగలిగిన స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుని శక్తితో జరిగే కార్యాలను నువ్వు చూడగలవు. దేవుడు ఎలా అర్థమవుతాడంటే, దావీదు చెప్పాడు, ఆయన అనుభవంలోంచి చెప్పాడు. దేవుని గ్రంథాన్ని చదివేసి మనం అర్థం చేసుకుందామంటే కుదరదు. దేవుడు అలా పూర్తిగా నీకు అర్థం కాడు. వాక్యాలు ఉపదేశాలు విని 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 మనం దేవుడిని అర్థం అట్లా కూడా కుదరదు. అది కొంతవరకే. దేవుణ్ణి ఎలా ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే, దావీదు తన అనుభవం చెప్తున్న మాట, రుచి చూచి యెహోవాను ఎరుగవలను. రుచి చూడాలి. యు మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, ఎన్కౌంటర్స్ విత్ గాడ్. దేవునితో నీకున్న అనుభవాలే దేవుని నీకు అర్థం చేసుకోగల. ఆ అనుభవాల ద్వారానే దేవుని మీద నువ్వు ఆధారపడగలవు. అనుభవాలు ముఖ్యం. కాగితాలతో మనం ఏమి కూడా సాధించలేము. అనుభవాల్లోనికి రావాలి. ఈ వాక్యాలు బైబిల్లో ఉంటే ఉపయోగం వల్ల ఈ వాక్యాలు నీ మైండ్లో ఉండాలి. దీన్ని నమ్మగలిగినప్పుడు మన యొక్క లోక జ్ఞానాన్ని మనము కిందకి వెళ్ళిపోయి దేవుని జ్ఞానం పైకి వచ్చినప్పుడు, పేతురు నడువు అన్నాడు సముద్రం మీద. నడవాలంటే ఇటువంటి సైంటిస్ట్ అడగండి, నేను సముద్రం మీద నడుస్తానండి అని పేతురు అడిగితే ఆ సైంటిస్ట్ ఏమంటాడు? ఒరే పిచ్చోడా, ఎరుబాగులోడా, నీళ్ళ మీద ఎవరు నడవలేరురా, మునిగిపోతారా అంటాడు. అప్పుడు ఏమైపోతాడు? పేతురు టక్కన ఆగిపోవాలి. అంతేనే కాదు, ఏ సైంటిస్టు ఒప్పుకోడు. అది మనుషుని జ్ఞానం. అది నువ్వు నీళ్ళ మీద నడవలే, మనుషుని జ్ఞానం. కానీ యేసయ్య మాట ఇచ్చాడంటే నువ్వు నీళ్ళల్లో కూడా నడవగలవు. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన రోగి మధ్యలో ఆగిందనుకో, నాలంటోడు కనబడ్డాడు అనుకో, అయ్యా నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగు పుట్టుకొని నాకు రక్తస్రావం అయిపోతుంది, పిచ్చమ్మని నీ డాక్టర్ల రిపోర్ట్లు ఇవి, గైనకాలజిస్ట్ రిపోర్ట్లు, అరే నీకు మొత్తం పాడైపోయిందమ్మా, లోపలంతా ఏమీ లేదు, ఈ బ్లీడింగ్ ఆగదు, ఇదిగో ఈ రిపోర్ట్లు ఉండేగా, ఆగదగ్గర కష్టం అమ్మ కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్తున్నా. అవునా, డాక్టర్లు అంత మాట చెప్పారా, కష్టం అన్నారు. ఇది మనుషుడి జ్ఞానం. అయితే ఆగదేమో, సెటిల్మెంట్ వచ్చేసింది, ఇక ఆగదేమో అనుకుంటే వెనక్కి వెళ్ళాలి. ఆమె దాన్ని తీసి పక్కన పెట్టింది. 12 సంవత్సరాల నుంచి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని రకాల మందులు అన్నీ తీసి పక్కన పెట్టి
యేసు మాత్రమే స్వస్థపరచగలనే మా యొక్క నమ్మకంలోనికి ట్రాన్స్ఫార్మ్ అయింది. యేసు మాత్రమే చేయగలరు. ఇది మాత్రం ఈ జ్ఞానం ఉండుంటే ఆగిపోయేది. 35 సంవత్సరాల నుంచి మరి బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గర ఈ జ్ఞానం ఉంటే, అరే నీ స్కానింగ్ రిపోర్ట్లో నీ బోన్స్ అన్ని L1, L2, L3, L5, L6, L10 వరకు బోన్లన్నీ అరిగిపోయినాయిరా అంటే వాడేమనేవాడు తెలుసా? యేసైతో, అయ్యా స్కానింగ్ రిపోర్ట్ ఉందయ్యా, బోన్లన్నీ అరిగిపోయినాయి అంట, నేను లేవలేనంట, అందుకనే లేవలేను. జరగదు. వాస్తవం ఇది, అది కాదు. అది వాస్తవం అని నమ్మావు అంటే అది జరగదు. ఇది వాస్తవం అని నమ్మను. ఇప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలు ఇదే నాకు సంపద కలిగేసి. ప్రభు చిత్తం అది. ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా. ఉండడం ఇలాగ నీ చిత్తం, ఇలాగే ఉంటా, కానీ ఇలాగ ఉండడం నీ చిత్తమైతే దానికి నేను సిద్ధమే. పెనుగులాడిన తర్వాత యాకోబుకి ఏమైంది? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదంతో పాటు కాలు కూడా బెణికిందో ఇరిగిందో ఈడ్చుకుంటా ఆ నరం అంట తుంటి నరం తప్పింది. బహుశా మన వాళ్ళు ఏమంటారు దాన్ని? సయాటిక్ అంటారేమో. అది హోమియోతోనే బాగోద్దని కూడా అంటారేమో. కానీ ఈ విచిత్రం, కొంతమంది దైవజనులు గొప్పోళ్ళు అండి, దేవునికి స్తోత్రం. వాళ్ళ స్వస్థత కొరకు ప్రార్థించుకోరు, దేవుని పని కొరకు మాత్రమే ప్రార్థిస్తారు. దైవజనులు ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది నా స్వస్థత ముఖ్యం కాదు, నా దేవుని పని ముఖ్యం అనుకునేవాళ్ళ. యాకోబు నన్ను ఆశీర్వదించి అన్నాడు, కానీ నీతో ఈ యొక్క పెనుగులాటలో నా తుంటినరం తప్పిందయ్యా, నాకు స్వస్థత ఇవ్వని అడిగాడా? అడగల. ఉంటే పడినాయిగా, కాదు అటు పడితే పడినాయి, కానీ నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఎందుకు చెప్తున్నాండి? దేవుని బిడ్డలారా, నమ్మండి, విశ్వసించండి, వాక్యం సత్యం. ఈ మనుష్యుని జ్ఞానము ఈ వాక్యాన్ని డౌన్ చేయకూడదు. ఈ వాక్యం పైకి వెళ్ళినప్పుడు 28వ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 15 వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనవి. నీకేమి కావాలో నువ్వు అడుగక మునిపే నీ పరలోకపు తండ్రికి నమ్ముతున్నారా? ఇదే నమ్ముతున్నారా? నీకేమి కావాలో నువ్వు అడగక మునిపే దేవునికి స్తోత్రం. ఇది నమ్మితే చాలు, మన జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది. ప్రతిదీ హ్యాపీయే, ప్రతిదీ సంతోషమే. దావీదు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, బాధలు వచ్చాయండి. కానీ దావీదు కూడా ఎంఐ మార్గంలో అనుభవం ఉంది. ఎంఐ మార్గంలో ఆయన ఎంఐ గ్రామంలో వెళుతున్న అనుభవాలు ఉన్నాయి. అందుకనే అంటాడు 138వ కీర్తన 3వ వచనం. చూడండి ఒకసారి, 138వ కీర్తన 3వ వచనం. నేను మొర్రపెట్టు దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణముల్లో త్రాణ పుట్టించితివి, నన్ను ధైర్యపరిచితివి. నన్ను ఎప్పుడంటే అది ఆ ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే దావీదుకి, నేను మొర్ర పెట్టిన దినమున. మనకు ధైర్యం కావాలంటే ఏం చేయాలి? మన ప్రాణములో త్రాణ పుట్టాలంటే, మళ్ళీ మనకు ధైర్యం, మనకు బలము, మన శక్తి కావాలంటే మనం ఏం చేయాలి? మొర్ర పెట్టిన దినమున, మొర్ర పెట్టే సమయములో నువ్వు దేవుని యొక్క యేసు యొక్క మొర్ర పెట్టినప్పుడు మాత్రమే నువ్వు ధైర్యవంతుడిగా మారగలవు. ఆమేన్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం. ఉందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉందా లేదా? అయ్యా పాస్టర్ గారు అయిపోయిందంట, అయ్యా నా పని అయిపోయిందంట, అయ్యా రిపోర్ట్లు అట్టు వచ్చినాయి, అయ్యా అదైందయ్యా, ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ ఇబ్బంది వచ్చింది. అరే నువ్వు నమ్ముకునే నీ దేవుడు ఏమైనాడమ్మా? వేర్ ఈజ్ యువర్ జీసస్? నువ్వు నమ్ముకునే నీ యేసు ఎక్కడ? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలమునే నీతో కూడా ఉందును అని చెప్పిన యేసు. ఈ యేసుని నువ్వు నమ్ముకున్నావే, సజీవుడనే యేసు నమ్ముకున్నావే, ఎక్కడ ఆయన నువ్వే విధంగా అర్థం చేసుకున్నావు? నువ్వు ఆరాధిస్తున్న నీ యేసుని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు? ఎలాంటి దేవుడిని నమ్మకం నీకుంది? ధైర్యం ఇవ్వబట్టింది నాకు. నిజమే, మనకు భయాలు ఉంటాయి, కానీ మొరపెట్టిన దినమునే, ఆ రోజునే నాకు ధైర్యం పుట్టించాడు. 34వ కీర్తన 4వ వచనం చూడండి. ఇది కూడా దావీదే రాస్తాడు. 34వ కీర్తన
4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవా వద్ద I sought the Lord and he delivered me from all my fears. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను. ఎంతమందికి భయం ఉంది? భయాలు ఉన్నాయా? లేకుండా ఎట్టమ్మా, భయం ఉంటుంది. కానీ ఆయన దగ్గర మొర్రపెడితే నీ భయాలన్నిటి ఆయన, అది నువ్వు నమ్ముకునే నీ దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, లేకపోతే మొరపెట్టిన భయాలతో నిండి ఉండే దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? చక్కగా నువ్వు ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావో నీకు తెలుసా? అసలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకని వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళకి పిక్చర్ ఉంది. వాళ్ళు ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అన్న విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు చక్కగా అంటున్నారు, ఇందుని గూర్చి నీకు ఇంత మిక్స్చర్ నెబుకద్నెజర్, ఇదిగో ఇందుని గూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు, మేము సేవించుతున్న మా దేవుడు. అరే బాబు, ఎలాంటి వాడండి? అగ్నిగుండానికి కాదు, దానికి కాదు, భయపడే వాళ్ళం కాదు. మా దేవుడు ఎలాంటి వాడంటే మేము సేవించుతున్న మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పింప సమర్థుడు అంటూనే, తప్పింపకపోయినను సరే చావడానికైనా సిద్ధం. తప్పించగలిగిన సమర్థుడు, తప్పించకపోతే అది ఆయనకి ఇష్టమే, ఆయన చిత్తమే. ఆయనకి ఇష్టమైతే మేము తప్పించబడతాం, ఆయనకి ఇష్టమైతే మేము కాలడానికైనా సిద్ధమే. నువ్వు ఎలాంటి దేవుడు? నీకు క్లారిటీ ఉందా? నీకు క్లియర్ పిక్చర్ ఉందా? ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నావా? ఇశ్రాయేలుని విమోచించువాడు ఈయనే అని చెప్పి అనుకున్నాము, కానీ అట్లాగా జరగలే. ఆయన అట్లాంటి కాదురా నాయన, మరణాన్ని జయించి తిరిగి లేచే దేవుడు ఆయన. నీకో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ క్లారిటీ వచ్చింది. యేసుతో నువ్వు సమయము గడిపినప్పుడు, యేసుతో నువ్వు ప్రయాణము చేసినప్పుడు నీకు ఆ క్లారిటీ ఉంటుంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తమ దేవుడిని అర్థం చేసుకున్నారు. ఏ విధంగా అర్థం చేసుకున్నారు? తప్పింపగలిగిన సమర్థుడు, తప్పించకపోతే అది ఆయన చిత్తం, ఆయనకు లోబడ్డు. ఏది జరిగినా, ఎన్ని తలచినా, ఏది జరిగినా జరిగేది ఆయనకి ఇష్టం. నా చేతిలోంచి నిన్నెవరు కూడా అపహరింపలేరు అని చెప్పాడు ప్రభు. నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. నమ్ముతున్నావా? నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. నమ్ముతున్నావా? అరే, నా తలలో ఉన్న ఒక వెంట్రుకే నా దేవుడు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తే నా బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, నా ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. నమ్ముతున్నావు? నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు నీ దేవుణ్ణి? కానీ ఉంటాయి ఎంఐ మార్గం అనేకమైన కన్ఫ్యూజన్, అనుమానాలు. అబ్రహాంకి కూడా వచ్చింది అనుమానం. అబ్రహాం కూడా దేవుడు వాగ్దానం ఇచ్చిన, అబ్రహాము విశ్వాసమునకు కర్త అయిన విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాం కూడా డౌట్ వచ్చింది. అదేంటంటే అబ్రహాం డౌట్ లేదు అనుకుంటారేమో. అబ్రహాం కూడా ఈ ఎంఐ మార్గం గుండా ఆయన జీవితంలో కూడా హీ హ్యాస్ గాన్ త్రూ ద రోడ్ ఆఫ్ ఎంఐఎస్. ఆయన ఈ యొక్క ఎంఐ మార్గం అనే దాంట్లో ఆయన వెళ్ళాడు. ఆయనకు కూడా ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. దేవుని గ్రంథం చూసినట్లయితే మరి ఆదికాండము 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు 2-3 వచనాలు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకరు నాకు వారసుగా చెప్పగా. అది చెప్పాడండి దేవుడు అబ్రహాంకి. 14-13 అధ్యాయం మనం కానీ 11 అధ్యాయం మీరు చదవండి. అబ్రహాంకి దేవుడు దమస్కు ఎలియాజరు నీకు నీ ఆస్తికి కర్త అవుతాడు, నీ పనివారంలో ఒకడు నీకు వారసు అవుతాడు అని చెప్పాడా? చెప్పలేదుగా.
నిన్ను విస్తరింపజేస్తాను, మహావృద్ధి కలగజేస్తాను వాగ్దానం ఇచ్చే కదా అబ్రహాముని ఇది దేవుడు ఇది తీసుకొచ్చింది. నిన్ను అదే 14 అధ్యాయాలు ఇచ్చాడు, నిన్ను విస్తరింపజేస్తాను వాగ్దానం ఇస్తూ ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాం వస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? దమస్కు ఎలియేజర్ కదా నా ఆస్తికి వారసుడు, నా పనులలో యూడు ఒకడు వారసు అనలేదు కదా ఆ మాట. దేవుడు చెప్పిన మాట ఏంటి? నిన్ను విస్తరింపజేస్తాను ఆయన, నీకు సంతానం ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాం ఇప్పుడు ఏ స్టేట్లోకి వచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా? వాస్తవ పరిస్థితి ఇలాగుంది. వింటున్నారా? మన వాస్తవ పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేని బలహీనని చేసే విధంగా ఉంటాయి వాస్తవ పరిస్థితులు. అరే నేను అది చేద్దాం అనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నానే, మరి కట్టలేకపోయానే, లేదా మధ్యలో ఆగిపోయింది. పెళ్లి చేయాలనుకున్నా కానీ మంచి సంబంధం రావట్లేదు. ఒక అమ్మాయి పాపం ఈ మధ్యన 2 ఆడపడ్డలు, పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, 4-5 సంవత్సరాలు అయిన సంతానం లేదు. ఏడుస్తున్నారు. మంచిగా దేవుడు పరిచర్య చేస్తాడు, ఏడుస్తున్నారు. అందరూ మాతోటి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ సంతానం కలిగింది, మాకు కలగట్లేదు. వాళ్ళ మాట అన్నయ్య సంతానం అన్నయ్య అన్నప్పుడల్లా నాకు కూడా బాధేసి ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు నమ్మదగినట్టు ఇస్తాడులే, ఆయన టైం ఆయనకు ఉంటుందిలే అని నేను చెప్తానే కానీ మనసులో నాకు కూడా బాధ. అయ్యో దేవా ఇంత పరిచర్య చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి కూడా నువ్వు మరి కార్యం చేయకపోతే ఇక ఈ పరిచర్య ఎట్లా ముందుకెళ్ళి? నేను అనేక సార్లు ప్రభుతో ఆర్గ్యూ కూడా చేశా, తగు వేసుకున్న కోపట్టే సందర్భాలు కూడా ఉంటాయి. ఇంత పరిచయమే కదా ఏ పాస్టర్ గారికైనా కాపరికైనా. సంఘంలో పరిచర్య చేస్తూ పరిచర్యలో మూల స్తంభాలుగా ఉన్న వాళ్ళకి ఏ కష్టం ఏ ఇబ్బంది బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఆ బాధతో అలాగే ఉన్నప్పుడు అడుగుతారు, వీళ్ళకి కూడా నువ్వు చేయకపోతే నా పరిచర్య ఏ విధంగా, నీ పరిచర్య ఎలా ముందుకెళ్తుంది? వాళ్ళు అడిగినప్పుడల్లా ప్రార్థన చేశాను. కానీ ఇద్దరు కూడా కన్సీవ్ అయ్యారు. ఇద్దరు కూడా 5వ నెల 6వ నెల. ఎప్పుడు దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే మన దేవుడు గొప్పోడండి, ఆయన విడిచిపెట్టడండి. మనకు అనుభవం. ఎందుకంటే మన వాస్తవ పరిస్థితులు దానికి విభిన్నంగా ఉండొచ్చు. ఇప్పుడు అబ్రహాం యొక్క వాస్తవ పరిస్థితి దేవుడిచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా ఉంది. అరే ముసలోడు అయిపోయాను, నేను ముసలోడైనా, ఆమె ముసలామైనా, ఇక బిడ్డలు ఎక్కడ పడతారు, ఇది వాస్తవం. అందుకని అంటున్నాడు ఆ దమస్కు ఎలియేజరుగా నేను ఇవ్వాల్సింది అంతే కదా, నా ఆస్తికి అంతే కదా, ఆడికే కదా వారసుడు అవ్వాల్సింది, నువ్వేమో చెప్పావు. కానీ పరిస్థితి చూస్తే ఇలాగ ఉంది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆకాశ నక్షత్రం అని చెప్పించి నీ సంతానం ఇలాగ. వాస్తవ పరిస్థితులను నమ్మొద్దు. దేవుని యొక్క శక్తి వాస్తవ పరిస్థితులకు లోబడి పని చెయ్యదు. వింటున్నారా? మళ్ళీ చెప్తున్నా, దేవుని శక్తి వాస్తవ పరిస్థితులకు లోబడి పని చేయదు. దేవుని శక్తిగానే పని చేస్తుంది. నా దగ్గర ₹1,00,000 ఉంది, 10 లక్షల రూపాయలతో నేను ఈ పెట్టుకున్న కార్యం అనుకో, దేవుని శక్తి నీ ₹1,00,000 లోపే పని చెయ్యదు. అది వాస్తవ పరిస్థితికి లోపడాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి డిఫరెంట్. ఆయన వాస్తవ పరిస్థితికి భిన్నంగా పని చేస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు, ఇలా విస్తరింపజేస్తాను ఆకాశ నక్షత్రాలుగా. అప్పుడు అబ్రహాం అంటే దేవుని నమ్మాను, అది నీతికి. చూసారా? సెకండ్ అష్యూరెన్స్. కొన్నిసార్లు మనం ఎంఐఎస్ మార్క్ వెళ్తున్నప్పుడు సెకండ్ అష్యూరెన్స్ కూడా మనకు అవసరం. రెండోసారి వాగ్దానం మళ్ళీ రెండోసారి దేవుడు ఇవ్వడం అవసరం. దేవుడు ఎప్పుడైతే ఈ సెకండ్ అష్యూరెన్స్ ఇచ్చాడో, నేను చెప్పా కదా వాస్తవ పరిస్థితి ఎలా ఉన్నా నేను చెప్పిందే జరుగుతుంది. అబ్రహాం ఆ స్థితిలోనికి వచ్చాడు. వాస్తవ పరిస్థితి ఎలాగున్నా ప్రభువు చెప్పిందే జరుగుతుంది. వాస్తవ పరిస్థితికి దేవుని యొక్క శక్తి లోబడి ఉండదు. నమ్మాడు. ఇక మళ్ళీ ఎప్పుడు కూడా వెనుతిరిగి చూడలే, దేవుడు మాటను నమ్మాడు. ఆమేన్. మళ్ళీ ఇక ఆలోచించాలి. రెండోసారి మళ్ళీ ఇంకెప్పుడు దేవుణ్ణి అడగల, ఇంకా ఎప్పుడయ్యా, మళ్ళీ ఇంక అడిగినట్టు ఎక్కడైనా ఉందా? ఇక లేదు. ఎంఐఎస్ మార్గంలో మళ్ళీ మనకు ఈ మనకు ప్రభు మనతో మాట్లాడి మనకు అష్యూరెన్స్ మళ్ళీ ఉజ్జీవింప చేస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసంలో బలపడతాం. అదే ఎంఐఎస్ మార్గం. నీ డౌట్లకి, నీ అనుమానాలకి, నీ టెన్షన్లకి ఎక్కడ నీకు ఆన్సర్ దొరుకుతుంటే మళ్ళీ స్పెండ్ టైం విత్ జీసస్. ఎంఐఎస్. ఒకవేళ నీకు అనుమానం ఉందా, డౌట్ ఉందా, భయం ఉందా, నువ్వు ఎంఐఎస్ మార్గంలో ఉన్నావు. ప్రభువుని అడుగు, ప్రభారా మన ఇద్దరం కలిసి నడుద్దాం, నా సమస్య ఇది, నా డౌట్ ఇది, నా భయం ఇది,
నేను మొరపెట్టిన దినమున నా ప్రభువు నా భయములన్నిటి నుంచి నన్ను విడిపించాడు. దావీదుని విడిపించాడు, నిన్ను విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచాడు. యాకోబుకు కూడా ఇదే విధమైన మరి ఆ సందర్భం వచ్చింది. యాకోబు అంటాడు 32వ అధ్యాయం అనుకుంటా, 32వ అధ్యాయం 11-12 వచ్చారు. కానీ ఇది చూస్తే, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అంటూ 12వ వచనంలో చూడండి, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయదని సెలవిచ్చితివే. నువ్వు ఇచ్చిన వాగ్దానం ఉందయా? నువ్వు నాకు ఇచ్చావు వాగ్దానం. నువ్వు నీ సంతానం సముద్ర ఇసుక వలె అవుతుందని చెప్పి నువ్వు ఇచ్చావు వాగ్దానం. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? ఏశావు వచ్చి నన్ను చంపుతాడు అన్నట్టుంది. ఆయన చెప్పేసాడు, నీ వాగ్దానం ఏమవుద్ది? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏశావుని అనుమతిస్తాడండి? మరి ఆ మాత్రం లేదా? పెద్ద ఆయన యాకోబుకి ఆ మాత్రం ఆలోచన లేదా? ఏదో ఉంది కదా, తమ్ముడు మనోడైనా న్యాయంగా మాట్లాడుతున్నా. మరి వాగ్దానం ఇచ్చాడు కదా, మరి వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చే మరి ఈయన నిబ్బరంగా ఉండొచ్చు కదా యాకోబు. ఐ డోంట్ కేర్ అని. యుద్ధము పాట బలి ఉంటుంది. యుద్ధము అనుకునేదానికి బాగానే ఉంటుంది. యుద్ధం చేసేవాడు తెలుసా బాధ. మీరు వచ్చారనుకోండి, మీకు చెప్పేదానికి బాగానే ఉంటుంది. పోరాడే ఒక వచ్చింది, ఏమనుకోబాకండి. మ్యూజిక్ ఉంది, సౌండ్ ఉంది, లాస్ట్లో చివర్లు వచ్చి వాళ్ళు అక్కర్లు చెప్తుంటారు. ఆ అక్కర చెప్పింది. ఏమని చెప్పిందంటే, అయ్యా పెద్ద కోడలు అటు తిట్టిందయ్యా, పాప పల్లెటూరు. చిన్న కొడుకు అంత బాట వేసిందయ్యా. చివరికి నా కొడుకు అన్నాడు, నా మనవడు కూడా అన్నాడయ్యా, ఇక నాకు బ్రతకాల లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయని ముసుగేసుకునేది. నేను అవన్నీ ఎనలా, ఏదో చెప్పింది కదా ముసుగేసుకుందని నేనేం ప్రార్థన చేస్తాను, ఆ దగ్గరికి వెళ్ళి ప్రభు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచు ప్రభు అని ప్రార్థన చేశాను. నేను అవి చెప్పి ఆడింటామండి, ఏదో మ్యూజిక్ నేను ఆమె చెప్పినాం ఇది, ఇక నేను చచ్చిపోవాలి అవుతాయా అని అలిగి దిగులేసుకుని ముసుగేసుకుని ప్రార్థన చేయను. ప్రభు ఆశపడ్డ ప్రాణం తృప్తిపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే అవంటుంది, ఏమయ్యా నువ్వేదో నన్ను ఓదారుస్తావు అని చెప్పి నేను నీకు చెబితే నేను చచ్చిపోవాలని ప్రార్థన చేస్తావా? నేను చచ్చిపోవాలని ప్రార్థన చేస్తావు, ఇదే ప్రార్థన. అమ్మ నువ్వేం చెప్పావమ్మా నాకు అని అడిగా. అప్పుడు చెప్తా ఇదేంటి, సర్లే అమ్మ ఏదైనా మంచిదే, ప్రార్థనే కదా, సర్లే చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేసి చెప్తానంటే వినండి. యాకోబు ప్రార్థన చేస్తున్నాను. అరే వాగ్దానం ఉంది కదా, ఇంకెందుకై నీకు టెన్షన్ లేకుండా ఉండొచ్చుగా. కానీ సమస్య వచ్చినప్పుడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడేం జరిగింది తెలుసా? హీ హ్యాస్ ఎన్ ఎన్కౌంటర్ విత్ జీసస్. యాకోబు రేవులో ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఎందుకు మిగిలిపోయాడు అంటే, దేవునితో సమయం గడపడం ఎలాగో యాకోబుకి తెలుసు. దేవుడు తన దగ్గరికి ఎలాగొస్తాడో ఎప్పుడు వస్తాడో యాకోబుకి తెలుసు, అనుభవాలలో. అందుకని అందరినీ పంపించి ఒక్కడే నిలబడ్డాడంట. ఆ రాత్రి అంతా పెనుగులాడాడు. వండర్ఫుల్ అండి. ఆ పెనుగులాట గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా ఆలోచించుకోవచ్చు. కానీ తొడగూడు వసిలినా మోకాలు పట్టుకొని కూర్చోకుండా నిజంగా కాళ్ళు పట్టుకుని ఆ కాలు పని చేయకపోయినా దేకుతూ ఆ పట్టుబడి ఒక పక్క నొప్పి. గుర్తుపెట్టుకోండి, మనకు నొప్పున్నప్పుడే యేసును గట్టిగా పట్టుకోవాలా. మళ్ళీ చెప్పరా, మనకు నొప్పున్నప్పుడే యేసైను గట్టిగా పట్టుకోవాలి. నొప్పి గురించి ఆలోచిస్తే యేసైను వదిలేస్తాం. నొప్పున్నప్పుడే ఇంకా గట్టిగా క్యాచ్ చేయాలి. నొప్పున్నప్పుడే గట్టిగా పట్టేసుకున్నాడు. నొప్పుందని ప్రభువుని వదల్లా. కొంతమంది అంటారు, ఏమయ్యా చర్చికి రాడు, బాధలు పాస్టర్ గారు ఏమని చెప్తాం రేటు, బాధలు రాలేకపోతున్నా, ఏంటో ఈ కష్టాలు ఈ బాధలు మందిరానికి రాబుద్ధి కావట్లేదండి, వాక్యం చదివినా అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కువ నొప్పి గురించి ఆలోచిస్తున్నావు. నొప్పున్నప్పుడు గట్టిగా పట్టుకో యేసును, వదలబాక. గట్టిగా పట్టేస్తే క్యాచ్ అంతే, కబడ్డీలో వదలబాక. ఆయన లాగినాలు వదలబాక. నొప్పున్నప్పుడే. ఆ పెనుగులాట అయిన తర్వాత యాకోబు అంటే నన్ను ఆశీర్వదించు.
ఆశీర్వదించిన తర్వాత అండి యాకోబు ఏ విధంగా మారిపోతాడో తెలుసా? అది వరకు ఒక స్ట్రాటజీ ఏంటంటే, ముందు ఒక గుంపు ఉంది, వెనక రెండో గుంపు ఉంది, ఆ తర్వాత తల్లి పిల్లలు ఉన్నారు, చివరిలో యాకోబు ఉండాలని ప్లాన్ చేసుకున్న యాకోబు దేవునితో పెనుగులాట ఎన్కౌంటర్ అయిన తరువాత, యేసును కలుసుకున్న తరువాత యాకోబు ఎట్లా మారిపోయాడంటే, ఏశావును మొదటిగా కలుసుకునే వ్యక్తిగా యాకోబు మారిపోయాడు. అది వరకైతే మొదటి గుంపు, రెండో గుంపు, మూడో గుంపు, నాలుగో గుంపు, తర్వాత నాలుగో వ్యక్తిగా ఏశావుని మీట్ అవుదనుకున్న యాకోబు దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, యేసుతో సమయాన్ని గడిపిన తర్వాత ఏ విధంగా మారిపోయాడంటే, ఆ యొక్క సమస్యను, ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొనే మొట్టమొదటి వ్యక్తిగా మారిపోయాడరా. ఇది తెలుసుకుందాం. ఛాలెంజ్. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు ఎదుర్కొనే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఈ అమ్మాయి మార్గంలో యేసుతో కలుసుకున్న తర్వాత, ప్రేమైన దేవుని బిడ్డలారా, సమయం గడపండి యేసుతో. ప్రతి భయం నుంచి ఆయన నీకు విడుదలనిస్తాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యేసుతో సమయం గడపండి, నమ్మండి. సత్యమైన వాక్యాన్ని సత్యంగా నమ్మండి. దేవుని వాక్యం గొప్పది, వాస్తవం. అది నువ్వు విరగకపోనిపోయి నీకేం కావాలి నీ ప్రభుకి తెలుసు. ధైర్యం కలిగి ఉండండి. నీ జీవితంలో ఏది జరిగినా ప్రభు చిత్తమే. ఈ లోక జ్ఞానాన్ని నమ్మది, తీసి పక్కన పడేయండి. నీ దగ్గర వచ్చే నీ జీతం 20,000, 30,000, 50,000 కావచ్చు, నువ్వు అనుకున్నది ఇంకోటి కావచ్చు, తీసి పక్కన పెట్టేయండి. ఇచ్చేవాడే నా మార్గం తెలిసిన రోజున ఇలాగ కూడా జరుగుతుందని ఆశ్చర్యపోతా. వదిలేయండి. ఈ మెడిసిన్, ఈ డాక్టర్లు, ఇవన్నీ కాదు. ఈ జ్ఞానం కాదు, ఇది నమ్మండి. నీ వాక్యము నన్ను, వాక్యం బ్రతికిస్తుంది. దివారాత్రంలో దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువయో నాటబడిన వాడై తన కాలం అందు ఫలమిచ్చు. మనం ఏముండాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఏమి చేయాలో ప్రతిదీ నిర్ణయించేది నా యేసే. ఆయన మాత్రమే. నువ్వు ఎలా బ్రతకాలో ఒకటి డిజైన్ అయిపోయింది. తల్లి గర్భములో రూపొందించబడక నేను నిన్ను ఎరిగి తిని. ఇదిగో ఇర్మియా ఆ కొమ్మరి, ఆ విరిగిపోయిన పాత్రను మళ్ళీ మట్టి ముద్దగా చేసి మళ్ళీ దాన్ని ఒక అందమైన పాత్రగా చేశాడే. ఆ కొమ్మరి చేసినట్లు నేను మిమ్మల్ని చేయలేనా? ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? ఎందుకు మీరు అనుమానిస్తూ ఉన్నారు? వై యు హావ్ డౌట్స్? నేను మిమ్మల్ని విడువలను ఎడబాయని చెప్పిన దేవుణ్ణి నేను మీతో ఉండాలని ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నారు? నువ్వే విధంగా అర్థం చేసుకున్నాను యేసుని. ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో కలిసి, ఆయన జీవిస్తూ నీతో కలిసి ఆయన నివాసము చేయుచున్నాడు. నీతో కలిసి ఆయన నడుచుచున్నాడు. దేని వైపు చూస్తున్నావు? ప్రభు వైపు చూస్తున్నావా? ప్రభు వైపు చూస్తే ఈ లోక జ్ఞానం నీ జీవితంలో పరిచయం, అన్ని ఆశీర్వాదాలు, అంతా క్షేమం, అంతా సంతోషం, అంతా ఆనందం. ఈవెన్ మనకు పెయిన్ ఉన్నా కూడా సంతోషమే మన హృదయం. ఇదిగో నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. సమయంగా గడపండి. ఎప్పుడు అక్కర్లే కాదు, ఏమీ లేదు అడిగేదానికి. గమ్ముగా ప్రభు దగ్గర ఈ కూర్చోండి. ఆయనతో సమయం గమ్ముగా నేను కొన్నిసార్లు ఏం అడగను, గమ్ముకు కూర్చుంటా. బాగుంటుంది. ప్రభు సన్నిధిలో గమ్ముకు కూర్చుంటే బాగానే ఉంటుంది. ఆ సైలెంట్లో బాగానే ఉంటుంది. ఆ పాపపు స్త్రీ ఏం చేసింది? ఏం అడగల, ఏడ్చిందంతే. ఏమని అడిగిందా? ఏడ్చి. ఎందుకంటే మనకేం కావాలో ప్రభుకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. మనం గట్టిగా అడగాల్సిన అవసరం కూడా లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన సన్నిధులు ఉంటే చాలు. నేను నీతో ఉన్నానయ్యా, వాక్ విత్ మీ, లీడ్ మీ, హీల్ మీ, కంఫర్ట్ మీ. అలాంటి గొప్ప దేవుణ్ణి, ప్రేమ కలిగిన సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు ఎప్పుడైనా ఇబ్బంది, స్ట్రగుల్, ఎప్పుడు యాంగ్జైటీ వస్తే నేను ఈ పాడుకునే పాట, చక్కటి పాట, పెద్ద రాసిన పాట. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలో నీ ఒదిగి తినయ్యా. ఎట్లా ఒదిగిపోవాలి? బిడ్డలాగా ఒదిగిపోవాలి. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేనే లేదు, ప్రేమతో కాచితివి.
నన్ను ప్రేమతో కాచితివి, నీ హస్తం విడువనయ్యా. ఆయన చెయ్యి పట్టుకుంటే సార్ భయం లేదు, వేదన లేదు, శోధన లేదు. ఇది నీ చిత్తమే, నీ ఇష్టమే ప్రభువా, నీ ఇష్టమే, నీ చిత్తానికి నేను విధేయుణ్ణి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒక గొర్రె పిల్లని ఎలాగైతే కాపురెత్తుకుని ఎచ్చుకొని ఉండే దేవుడు, అలాంటిది నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు దేవుని పిల్ల క్రైస్తవులారా? నీ ప్రభు నువ్వు ఏ విధంగా ఆరాధిస్తున్నావు? సజీవుడు ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నీ జీవితం ఆయన నీకు క్షేమాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకొంచిన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలాంటి ప్రభువుని నమ్ముకొని ఉన్న నాకు ఇచ్చిన మరి కొద్ది మరి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. యెరూషలేము అనేది దేవుని పట్టణం, ఈ అమ్మాయి అనేది మానవ పట్టణం. దేవుని పట్టణాన్ని విడిచి మానవ పట్టణానికి వెళుతున్న ఆ ఇద్దరు శిష్యుల్ని యేసు ప్రభు మరలా ఎన్కౌంటర్ చేశాడు, వారిని సంధించాడు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాడు. తిరిగి వాళ్ళు మరలా ఈ అమ్మాయి నుంచి యెరూషలేము అంటే దేవుని పట్టణానికి చేరేటట్టు చేశాడు. మన పరిస్థితి ఏమిటి? మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం, ఎటు అడుగులు వేస్తున్నాం, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలా చక్కటి వర్తమానం, ఎక్కడ మనకు బోర్ అనిపించకుండా చక్కగా అక్కడక్కడ నవ్విస్తూ కొన్ని సంఘటనలు తెలియజేస్తూ మళ్ళా సబ్జెక్టులోకి వస్తూ చక్కగా మంచి శ్రేష్టమైన వర్తమానం అందించాడు. కనుక మరొకసారి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య